హాయ్ హలో నమస్తే నేను మీ నాగేష్ గంగుల. మొన్నటికి మొన్న యువగలం పేరుతో లోకేష్ పాదయాత్ర పూర్తి చేసుకున్నాడు. నిన్నటికి నిన్న 5 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించారు. నేడు ప్రశాంత్ కిషోర్ వచ్చి చంద్రబాబుతో భేటీ అయ్యాడు. ఇదంతా ఒక ఎత్తు అయితే తాము అధికారంలోకి వస్తే ఏం చేయగలమో తెలియజేస్తూ తమ మేనిఫెస్టో ఏంటన్నది సగానికి పైగా బయట పెట్టేశారు. ఇంకేముంది, మనకు కావాల్సింది ఇంకేముంది, అదిగో చంద్రబాబు నాయుడు గెలిచేయబోతున్నాడు, ఇదిగో పవన్ కళ్యాణ్ గెలిచేయబోతున్నాడు. ఇదే మాట అటు తెలుగుదేశంలోనూ ఇటు జనసేన పార్టీలోనూ అత్యుత్సాహం. మరి వైఎస్ జగన్ పరిస్థితి ఏంటి? భయపడిపోతున్నారా? 175కి 175 గెలిచే అవకాశం ఇక కళ్ళలోని మాటేనా? ఓడిపోబోతున్నారా? వైఎస్ఆర్సీపీ సంగతి ఎలా ఉన్నా ప్రతిపక్షంలోని తెలుగుదేశం జనసేన అభిమానులు మాత్రం ఇదే జరగబోతోంది అని నమ్ముతున్నారు. అందుకే పీకేద్దాం అని ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు వాస్తవాలు ఆలోచిద్దాం. నిజంగా జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నారా? వైఎస్ఆర్సీపీ ప్రభంజనానికి అడ్డుకట్ట వేయగలుగుతారా? గెలుపుని అడ్డుకోగలరా? జగన్మోహన్ రెడ్డి కొంతమంది ఎమ్మెల్యేలను మార్చుతుంటే చంద్రబాబు చెబుతున్న మాటలు గుర్తున్నాయి కదా. పనితీరు బాగోలేదని మార్చుతూ ఉంటే మార్చాల్సింది ఎమ్మెల్యేలను కాదు జగన్మోహన్ రెడ్డిని అని ప్రచారం చేశారు. మరి ఇప్పుడు ఇంతవరకు తెలుగుదేశానికి సేవలందిస్తున్న ప్రశాంత్ కిషోర్ శిష్యుడైన రాబిన్ శర్మను మార్చి ప్రశాంత్ కిషోర్ని పెడుతూ ఉంటే దాని అర్థం ఏంటి? రాబిన్ శర్మ వ్యూహాలు పనికి రావడం లేదు అని కదా. అసలు తెలుగుదేశంకి మార్చాల్సింది వ్యూహకర్తని కాదు చంద్రబాబుని అని అనుకోవచ్చు కదా. చంద్రబాబు జైల్లో ఉండగానే లోకేష్ ఢిల్లీ వెళ్ళి ప్రశాంత్ కిషోర్ కోసమే ప్రయత్నాలు చేశాడని అప్పుడు న్యూస్ విన్నాం. అదే ఇప్పుడు నిజమైంది. లోకేష్ చేస్తున్న పాదయాత్ర అర్జెంటుగా ఆపేయాలన్నది కూడా ప్రశాంత్ కిషోర్ సలహాయేనా అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. 200 రోజుల్లో 3000 కిలోమీటర్లు నడవగల అపార సామర్థ్యం కలిగిన లోకేష్ తన పాదయాత్ర వలన పార్టీకి మేలు జరుగుతుందని భావిస్తే, నిజంగా అదే నిజమైతే ఇంకో 10 రోజులు నడిస్తే మిగిలిన 2 జిల్లాలు కూడా పూర్తి చేసి ఉండేవారేగా. అర్ధాంతరంగా ఎందుకు ముగించేశాడు? అదీ కాక జగన్ పాదయాత్ర 3648 కిలోమీటర్లు అయినప్పుడు ఈయన ఆ టార్గెట్ ఛేదించి చరిత్రలో తనకంటూ ఒక పేజీ లిఖించుకుని ఉండాల్సింది కదా. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా మొన్నటి బహిరంగ సభలో చంద్రబాబు పవన్ కళ్యాణ్లకు తాము భారీగా ఖర్చు చేసి రప్పించుకున్న తమ అభిమానులు కార్యకర్తలు స్పందన చూసి విషయం పూర్తిగా అవగాహనకి వచ్చేసింది. అందుకే ఆ రోజు వారి మొహాలలో పురుషుడు నెత్తుడు లేదు. మరి ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ వచ్చి ఏం చేస్తాడో చూద్దాం. అంతకంటే ముందు మీకు ఒక సినిమా సన్నివేశం గుర్తు చేస్తాను. గుర్తుకు తెచ్చుకోండి. కార్పొరేట్ ఆసుపత్రుల్లో డాక్టర్ దగ్గర చెప్పకూడని ఒక మాట, ఎంత ఖర్చైనా పర్వాలేదు అని. ఈ డైలాగ్ చిరంజీవి పావల శ్యామల గారితో అనుకుంటా చెబుతాడు. దానికి ఉదాహరణగా చనిపోయిన మనిషి శవాన్ని తీసుకొచ్చి ఆఘమేఘాల మీద తీసుకొచ్చి డాక్టర్ దగ్గర అదే డైలాగ్ చెప్తాడు. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు డాక్టర్, ఈయన్ని బ్రతికించండి అని. గుర్తొచ్చేసిందా? ఠాగూర్ సినిమాలో సన్నివేశం అది. డాక్టర్కి పేషెంట్ చనిపోయాడని చెబుతుంది నర్స్, కానీ ట్రీట్మెంట్ జరుగుతున్నట్లు నటింపజేసి లక్షల్లో బిల్లు వేస్తాడు ఆ డాక్టర్. చిరంజీవి ఆ పేషెంట్ యొక్క డెత్ సర్టిఫికేట్ చూపించి యంత్రాంగం మొత్తాన్ని చెడుగుడు ఆడుకుంటాడు. అది సినిమా. మరి ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ చేస్తున్నది కూడా సేమ్ టు సేమ్ అదే. జనంలో లేని తెలుగుదేశం పార్టీని ఉందని చెబుతూ రోజు రోజుకు చంద్రబాబు నుండి కోట్లు రాబట్టుకోవాలి. కనీసం 5 సంవత్సరాల పాటు రావాల్సిన ఆదాయం ఈ 60 రోజుల్లోనే చంద్రబాబు నుంచి సంపాదించుకోవాలి. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ వైద్యుడు కూడా కాదు, ఫక్తు కమర్షియల్ వ్యాపారి. బాగా ఆలోచించండి. మొన్నటి తారకరత్న కావచ్చు, అంతకుముందు పునీత్ రాజ్ కుమార్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, చనిపోయే సందర్భంలో డాక్టర్ ఏం చెప్పి ఉంటాడో తెలుసా? సారీ అండి, 2 నిమిషాల ముందు తెచ్చి ఉంటే ఖచ్చితంగా బ్రతికించేవాడిని అంటాడు. అవునా కాదా? ఇది కూడా అంతే. కనీసం 7 ఏడాది ముందు నన్ను రప్పించినా ఖచ్చితంగా గెలిపించేవాడిని అంటాడు. అది కూడా ఎన్నికల ఫలితాలు వచ్చాక ఘోర పరాజయం పాలైన తర్వాత. మీకు మరో ముఖ్యమైన విషయం గుర్తు చేస్తాను. మహాభారతంలో కర్ణుని రథసారథి గురించి మీకు తెలిసే ఉంటుంది.
అటు అర్జునుడికి రథసారథి శ్రీకృష్ణ పరమాత్మ అయితే ఇటు కర్ణుడికి రథసారథి శల్యుడు. అర్జునుడు గెలుపులో రథసారథి కీలక పాత్ర, అలాగే కర్ణుని ఓటమిలో శల్యునిది కీలక పాత్ర. కర్ణుని ఆత్మస్థైర్యం దెబ్బతీసేలాగా రన్నింగ్ కామెంటరీ ఇస్తుంటాడు. ఇప్పుడు నువ్వు మహా అయితే ఫలానా అస్త్రం వేయాలనుకుంటున్నావు కదా, కానీ అర్జునుడి వద్ద అంతకు మించి ఫలానా అస్త్రాలు ఉన్నాయి, అవి వచ్చి నీ అస్త్రాన్ని సర్వనాశనం చేసేస్తాయి, నువ్వు ఎందుకు పనికిరావు. అక్కడ అర్జునుడు చూస్తే అంత బలవంతుడు అంచు గడ్డి పోచతో సమానం వంటి మాటలతో పూర్తిగా యుద్ధంపై విరక్తి కలిగేలా చేస్తాడు. చివరికి ఆఖరి నిమిషంలో రథం వదిలేసి వెళ్ళిపోతాడు. ఇక్కడ ప్రశాంత్ కిషోర్ కూడా చేసేది సేమ్ టు సేమ్ అదే. ఏ నియోజకవర్గం గురించి మాట్లాడినా అక్కడ సామాజిక సమీకరణాలు, వైఎస్ఆర్సీపీ నాయకుడి బలాలు, వారి శక్తి సామర్థ్యాలు చూపిస్తూ వీరిని ఓడించాలంటే అంతకు మించిన నాయకుడిని నువ్వు పెట్టాలి అంటాడు. అలాంటి నాయకుడు ఉంటే చూసి పెట్టు అంటాడు. ఈ 2 నెలల సమయంలో, ఈ అతి తక్కువ సమయంలో అది జరిగే పనేనా? కానే కాదు. ఇక తెలుగుదేశం పార్టీలో ఉన్న వృద్ధ జంబూకాలను వదిలేసి యువకులకు టికెట్లు కేటాయించకపోతే పార్టీ మునగక తప్పదు అంటాడు. వీటన్నిటికీ మించి జనసేనకి 10 స్థానాలకు మించి ఇవ్వొద్దని, అందులోనూ గుర్తులేని జనసేన గుర్తుపై కాకుండా పూర్తిగా ఒకే గుర్తుతో జనంలోకి వెళ్ళమని చెబుతాడు. ఇంకా చెబుతూ పోతే వీడియో లెంగ్త్ పెరుగుతుంది కాబట్టి సూటిగా చెప్తున్నా, నేను వీడియోలు చేయడానికి ముందు వాటిని ఎలా చేయాలో నేర్చుకోవడానికి యూట్యూబ్లోని వీడియోలపై ఆధారపడ్డాను. కానీ ఇప్పుడు వాటిని మించిన వీడియోలు నేనే యూట్యూబ్లో పెట్టగలను. మరి గెలవడానికి ప్రశాంత్ కిషోర్ సలహాలు తీసుకున్న జగన్మోహన్ రెడ్డి గెలిచిన వెంటనే ప్రశాంత్ కిషోర్పై ఆధారపడడం మానేసి అంతకంటే మెరుగైన ప్రత్యామ్నాయాలను తానే రూపొందించుకొని వాటితో నిత్యం ప్రజల మధ్య ఉంటున్నాడు. తాడేపల్లిలో ఉంటున్నాడనే భ్రమల్లో ఉండేది కేవలం ప్రతిపక్ష కార్యకర్తలు, అభిమానులు మాత్రమే. ఆయన ఉండేది ఉంటున్నది జనం గుండెల్లో. పీకేలు ఎందరొచ్చినా పీకేదేం లేదు. అది ప్రశాంత్ కిషోర్ కావచ్చు, ప్యాకేజ్ కళ్యాణ్ కావచ్చు, పెల్లాల కళ్యాణ్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, ఏ పీకే అయినా పీకేదేం లేదు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన సూచనలు, సలహాలతో మనం మరిన్ని మంచి వీడియోలు చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ అభిమాన ప్రేమ పాత్రుడు నాగేష్ గంగుల. థ్యాంక్ యూ.